ఎన్నికలప్పుడు తప్పుడు ప్రచారాలదే రాజ్యం. ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ అయ్యా నాకు ఓటేయండి, నా అంత అద్భుతమైన నా పాలకుడు లేడు, నేను అద్భుతంగా పరిపాలిస్తాను, మీరు చూశారు కదా అన్నారంటే కనుక గ్యారంటీ ఓడగొడుతున్నారు. కాబట్టి పాజిటివ్ ఓట్ బ్యాంక్ అంటే అవతలోడు దరిద్రుడు, వాడితో పోల్చుకుంటే నేను బెటర్ కదా అన్నటువంటి ఫీలింగ్ కల్పించడమే ఇప్పుడు ప్రస్తుత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి స్పెషల్. ఇది మనకే కాదు, అమెరికాకు కూడా ఉంది. ట్రంప్ని ఓడించాలంటే ట్రంప్ కంటే కమలా హ్యారిస్ బెటర్, ట్రంప్ కంటే బైడెన్ బెటర్, ఎందుకంటే ట్రంప్ వెధవ అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. క్రిందటిసారి సక్సెస్ అయ్యారు. ఈ దఫా ట్రంప్ సక్సెస్ అవుతున్న దశలో ఇప్పుడు కమలా హ్యారిస్ ముందుకు వచ్చి మళ్ళీ ఆ గెలుపుని లాక్కునే ప్రయత్నం చేస్తుంటే దాంట్లో నుంచి ఇప్పుడు ట్రంప్ వర్గం కొత్త ఆరోపణలు రంగంలోకి దించింది. తమ ఈమెయిల్ హ్యాకింగ్ గురయ్యాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార బృందం ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించిన మర్నాడే ట్రంప్ బృందం ఈ ఆరోపణ చేసింది. మెయిళ్లలోని సున్నిత సమాచారం తస్కరించి బయటపెడుతున్నారు, అమెరికాకు ముప్పు వాటిల్లేలా విదేశీ శక్తులు పనిచేస్తున్నాయి, ట్రంప్ గెలిస్తే తమ ఉగ్రచర్యలను అడ్డుకుంటారని ఇరాన్కి బాగా తెలుసు అంటూ ఇందులో ఒకటి దేశపు సెంటిమెంట్, రెండవది దాన్ని ఏమంటారు పేట్రియాట్ సెంటిమెంట్, దేశభక్తి సెంటిమెంట్ను కూడా రంగరించి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ని క్రియేట్ చేస్తున్నది ట్రంప్ వర్గం.